హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలండి. తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి అని తొలి ఏకాదశి అని ఎందుకు పిలుస్తారు అంటే, భూమి మీద మానవులకి సంవత్సర కాలం గడిచేటప్పటికి దేవతలకి ఒకరోజు గడుస్తుందంటండి. అందుకని 24 పక్షాలని 24 గంటలుగా దేవతలు పరిగణించారంట. రాత్రి సమయాన్ని ఆషాఢ శుద్ధ ఏకాదశిగా, శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఉపక్రమించే సమయాన్ని శయన ఏకాదశి అంటారంటండి. ఈ ఏకాదశి భూమి మీద హిందువులకు ఏకాదశితో మనకి పండగలన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి తొలి ఏకాదశి అని పిలుస్తారంట. అందుకని మనకి తొలి ఏకాదశి అని అలా వచ్చింది. ఆషాఢ శుద్ధ ఏకాదశి అయినా, శయన ఏకాదశి అయినా, తొలి ఏకాదశి అయినా 3 ఒకటేనండి. మనకి తొలి ఏకాదశి అని పేరు ఇలా వచ్చిందంట. నాకు తెలిసింది చెప్పానండి. నేనేదైనా తప్పుగా చెప్పుంటే క్షమించండి. ఇదన్నమాట నాకు తెలిసిన విషయం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ అండి.